ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఏపీలో మళ్ళీ పెన్షన్ టెన్షన్ స్టార్ట్ అయింది. పెన్షన్ల పంపిణీపై ఒకవైపు అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిప్పుల వానలా కురుస్తున్న ఎండల్లో బ్యాంకులకు వెళ్లి పెన్షన్ పైకం ఎలా తెచ్చుకోవాలన్న ఆందోళన అవ్వాతాతల్లో మొదలైంది. అమ్మో 1వ తారీఖు ఏపీలో మళ్ళీ పెన్షన్ టెన్షన్. అవ్వతాతలకు పింఛన్ కష్టాలు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. పెన్షన్ల పేరుతో రాజకీయం వద్దంటున్న అధికార పక్షం. ఏపీలో సుమారు 66 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు. మార్చి 1 వరకు ప్రతి నెల వాలంటీర్లు ఆ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఆ పెన్షన్ అందజేసేవారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టు నుంచి మొన్నటి మార్చి 1వ తేదీ వరకు ఇదే విధానం నిరాటంకంగా అమలైంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమల్లో వాలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఆ పెన్షన్ పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు ఏప్రిల్ నెల పింఛన్ డబ్బును సచివాలయాల్లో పంపిణీ చేశారు. మరోవైపు దివ్యాంగులు కదల్లేక మంచానికే పరిమితమైన వారికి ఇళ్లకు సైతం వెళ్లి అందించారు. అయితే సచివాలయాలకు వెళ్లి పింఛన్ డబ్బు తీసుకునే క్రమంలో పలువురు వృద్ధులు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో మే నెల పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మండుటెండల్లో పెన్షన్ కోసం గ్రామ సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా పెన్షన్ నగదును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వనున్నారు. వీరికి మే 1 నుంచి 5వ తేదీలోపు ఇళ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు అందిస్తారు. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న లబ్ధిదారులు ఈసారి బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అయితే పెన్షన్ అందుకుంటున్న వారిలో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. దీంతో డీబీటీ ద్వారా బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు అన్ని గ్రామాల్లో బ్యాంక్ సదుపాయం ఉండదు. దీంతో మండుటెండల్లో ఆటోలోనో, బస్సులోనో, పక్కూరో లేదా పట్టణంలోని ఆ బ్యాంకులకు వెళ్లి ఆ పెన్షన్ మొత్తాన్ని తెచ్చుకోవాలి. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం కుంటి సాకులతో లబ్ధిదారులను ఇబ్బంది పడుతుందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల వివరాలు లేవని గత నెలలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు చంద్రబాబు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితులు లేకుండా పోయిందని మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతోంది అధికార పార్టీ. లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ సేవలను అడ్డుకొని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత వస్తుండడంతో మాటలు మార్చారని ఆయన విమర్శించారు. నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది ఎట్లా చేయలేదు అయితే అది నేను ఒప్పుకోను అంటావు. తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడము, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తన మీడియాలో, తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే. వృద్ధులు, వికలాంగుల సంక్షేమం గురించి ఏ రోజు ఆలోచించని చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందకుండా చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అధికారుల మీద ద్వేషంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవ్వాతాతల పెన్షన్లను ఇంటికి రాకుండా ఆపేసి చంద్రబాబు నాయుడు ఈ రోజు నీతులు చెప్పడం అనేటటువంటిది చాలా విడ్డూరంగా ఉంది. అసలు అవ్వాతాతలకి 5 ఏళ్ల నుంచి 5 ఏళ్లుగా అవ్వాతాతలకి నెల 1వ తారీఖు ఉదయం కల్లా 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది ఎవరు? దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 3,000 రూపాయల పెన్షన్ అనేటటువంటిది అందజేసినటువంటి ఒక గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు బ్యాంక్ అకౌంట్లోకే మే 1వ తారీఖున జమ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుండటంతో ఈ రోజున దాన్ని మళ్ళీ ఒక రాజకీయానికి ఉపయోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ మనసున్నటువంటి మనుషులు ఎవరైనా మాట్లాడతారా ఈ రకంగా అనిపిస్తోంది.
ఏపీ వ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వాలంటీర్లు ప్రతి నెల కేవలం 5 రోజుల్లోనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆ పెన్షన్లు అందించే ప్రక్రియను పూర్తి చేసేవారు. అయితే ఇప్పుడు శాశ్వత ఉద్యోగులు వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బ్యాంకుల్లో పడ్డ పెన్షన్ మొత్తాన్ని తెచ్చుకోవడానికి కూడా లబ్ధిదారులు కష్టాలు పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎన్నికల కోడ్తో మే నెలతో పాటు జూన్ నెలలో కూడా అవ్వతాతలకు కష్టాలు తప్పేలా లేవు.